హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ బియ్యంతో వడియాలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. అంటే రేషన్ బియ్యం అనే కాదు, ఏ బియ్యం అయినా చేసుకోవచ్చు. కానీ మనం మామూలుగానైతే రేషన్ బియ్యంతో వాటిని ఏం చేయాలో అర్థం కాక అప్పలు అవి ఇవి చేస్తుంటాం కదా, అదేవిధంగా ఇలా వడియాలు కూడా వేసుకోవచ్చు. ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారు పచ్చళ్ళకైతే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బియ్యం అయితే ఫస్ట్ మనం ఎన్ని కావాలంటే అన్ని అయితే నానబోసుకోవచ్చు అనమాట. అమ్మనైతే ఒక డబ్బాతోటి 3 డబ్బాలు పోసింది. దాదాపుగా ఒక 3 కేజీలు అయితే ఉంటాయన్నమాట. ఒక పావు కేజీ సగ్గు బియ్యం కూడా నానబెట్టాము. ఇవంతా మొత్తం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత డే టైంలో చూసుకుంటే మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా మెత్తగా అయిపోతాయి నానిపోయి. ఆ తర్వాత సగ్గు బియ్యం కొంచెం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సగ్గు బియ్యం అనేది ఆప్షనల్ అనమాట. క్రిస్పీనెస్ కోసం మేమైతే ఒక పావు కిలో యాడ్ చేసాము. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. రెండు అయితే నైట్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా నానాక డే టైంలో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఎలా ఉంటుందంటే మన దోశ పిండి లాగా ఉంటుంది. అలా ఆ విధంగా మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మాకైతే ఇంత పిండి వచ్చింది. ఇక ఈ డబ్బాతోటి 3 డబ్బాలు పోసిందనమాట అమ్మ బియ్యం అయితే. ఇంకా దీంతో వాటర్ అయితే ఒక డబ్బాకి 3 వంతుల వాటర్ చొప్పున పోసుకోవాలి. అంటే మొత్తం 3 డబ్బాల బియ్యానికి 9 వాటర్ అయితే పోసుకోవాలి. అలా పోసుకున్న వాటర్ని ఈ విధంగా మరగబెట్టుకోవాలి. ఇక ఆ మరిగే టైంలోనే సాల్ట్ అయితే మేము ఇక్కడ రాళ్ళ సాల్ట్ వాడుతున్నాము. మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇలా జీలకర్ర వేసుకోవాలి. మనకి జీలకర్ర వేయగానే చూడండి కలర్ ఎలా మారిపోయిందో. ఆ తర్వాత నువ్వులు, మన నువ్వులతోటి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఓమా అనమాట, డైజెషన్ కోసం. వామా డైజెషన్ ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా కొంచెం వామా ఇంకా వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ వడియాలు ఏంటంటే ఇప్పుడు వామా వేస్తుంది కదా, ఆ పెద్దమ్మ చేసిందనమాట హైదరాబాద్కి వెళ్ళినప్పుడు. అక్కడ వేయించి పెడితే మేము తిన్నాము. మాకు బాగా నచ్చి మళ్ళీ పెద్దమ్మతో చేయించుకుందామని మేమైతే చేయించుకుంటున్నాం అనమాట. చాలా బాగా చేసింది పెద్దమ్మ. ఇంకా గంట కలిపేది అయితే ఇంకో పెద్దమ్మ అనమాట. ఇలా అందరు కలిసి ఈరోజు అయితే వడియాలు వేస్తున్నారు. ఇంకా పిండి పోసేది అమ్మ అనమాట. ఇలా పిండి పోస్తుంటే పెద్దమ్మ అయితే కలిపింది. పిండి పోసేటప్పుడు ఏంటంటే ఉండలు కట్టకుండా మంచిగా మెత్తగా ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. ఇదేంటంటే ఉండలు కడితే మనం మళ్ళీ అప్పలు చేసే గిద్దలతోటి మనం ఈ మురుకులు వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఏంటంటే ఆ గిద్దలలో ఈ అన్నం అనేది ఇరుక్కుపోయి మనకైతే వడియాలు సరిగా రావన్నమాట. అందుకనైతే ఉండలు కట్టకుండా మెత్తగా చేసుకోవాలి. పెద్దమ్మ చూపిస్తుంది చూడండి, అక్కడక్కడ కొంచెం ఉండలు వచ్చిందని. అలా వస్తాయన్నమాట. ఉండలు కడితే ఏంటంటే సాపుగా రాదు పోసేటప్పుడు. అందుకనైతే మేమైతే చాలా రిస్క్ పడ్డాము. అసలు కొంచెం ఉండలు కట్టిందనమాట. ఇక అలా ఉండలు కట్టడం తోటి లైట్గా అక్కడ కొంచెమే వచ్చిందిలేండి. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఆ కొంచెమే మనకి గిద్దెలలో ఇరికి మనకైతే ఇలా ప్రెస్ చేసేటప్పుడు రాదనమాట. ఇప్పుడు చాలా ఈజీగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే నేను పక్క నుండి ఆ ఉడికించిన రైస్ మొత్తాన్ని కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేస్తూ గిద్దెలలో పెట్టిస్తూ ఉన్నామన్నమాట. అందుకని ఇప్పుడు చాలా స్మూత్గా వస్తున్నాయి చూడండి. నేనైతే పక్కన చైర్లో మిక్సీ పెట్టుకొని ఆ పిండి అంతా కూడా చల్లార్పుకుంటూ గ్రైండ్ చేస్తున్నాను. పెద్దమ్మ గిద్దెలలో పెట్టిస్తుంది, ఇంకో పెద్దమ్మ అమ్మ కలిసి ఇలా ఒత్తుతున్నారనమాట వడియాలన్నీ కూడా. మనకేంటంటే మనం కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకపోతే మనకి ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఉండదు. మాకు కొంచెం అక్కడక్కడ ఉండలు కట్టి ఆ గిద్దెలలో ఇరుక్కుపోతుంది అనమాట. అందుకనైతే మేము మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటూ ఈ విధంగా వడియాలు అయితే వేసాము. ఎలాగో చేసాం కదా, మళ్ళీ దానికి మనం గట్టిగా వస్తే మనకి ఇబ్బంది అవుతుంది కదా, అంత చేతులన్నీ నొప్పులు అవుతాయి. అందుకనైతే మిక్సీలో వేసి ఇలా చేస్తూ మొత్తం వడియాలన్నీ వేసుకున్నాము. ఫైనల్గా వడియాలన్నీ అయితే వేయడం అయిపోయింది. ఇంకా పట్టానైతే మేము ఎండకి పెట్టేసాము. ఇంకా సాయంత్రం వరకు చూస్తే ఈ విధంగా ఎండిపోయినాయి అనమాట. ఈ పట్టాలో ఏంటంటే వేస్తే మనకి ఇట్లా తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. మనం కాటన్ క్లాత్ పైన అలా వేస్తే ఏంటంటే ఈజీగా రావు, అతుక్కుపోతాయి. మళ్ళీ మనం వెనక నుంచి నీళ్ళు చల్లి తీయాల్సి ఉంటుంది. ఇలా పట్టాలో వేస్తే మనకి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా ఇలాగే ఒక్కొక్కటిగా తీసుకుంటూ రావాలన్నమాట. ఇక నేను మా వదిన అయితే పైకి వచ్చి వడియాలన్నీ కూడా తీసి టిఫిన్లో వేస్తున్నాము. ఇంకా మాకైతే 2 టిఫిన్లు ప్లస్ ఈ కవర్లో ఉన్నాయి కదా, ఈ అయ్యాయి అనమాట. ఈ కవర్లో ఉన్నాయైతే నేను మా ఇంటికి పట్టుకొచ్చుకున్నాను. ఇంకా వడియాలైతే వేయించుతున్నాను అనమాట.
వడియాలు అయితే టేస్ట్ సూపర్గా ఉన్నాయి. అదే రోజు నేను పప్పు టమాటా చేశాను. ఆ టమాటా పప్పు కాంబినేషన్ ఈ వడియాలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలం అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది వడియాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.